సమాధి తత్వం. పిట్ట తన గూడు ధ్వంసమైనప్పుడు ఆకాశం కేసి ఎగిరిపోతుంది. అలాగే శరీర స్ఫురణ, బాహ్య ప్రపంచ స్ఫురణ నశించగానే జీవాత్మ పరమాత్మాకాశం కేసి ఎగిరి సమాధి స్థితిలో లయమవుతుంది. దివ్యేప్తం ప్రాప్తించడానికి ముందు మానవత్వం సమసిపోవాలి. ఆనందమయమైన అయిన బ్రహ్మమయ జగజ్జనని సాక్షాత్కరించడానికి ముందు ఈ దివ్యత్వం సమసిపోవాలి. నశించినట్టి దివ్యత్వం అంటే శివుడి యొక్క రొమ్ము మీద గదా ఆనందమయ తన భవ్య నాట్యాన్ని సలుపుతుంది. కర్పూరం వెలిగినప్పుడు ఏమీ మిగలదు. నిత్యానిత్య వస్తు విచార పరిసమానమై ఉత్తమ సమాధి ప్రాప్తించేటప్పుడు నువ్వు, నేను, ప్రపంచం అనే స్ఫురణే ఉండదు. ఎందుకంటే అప్పుడు అంతఃకరణ బ్రహ్మలో లయవిస్తుంది. అహంకారం నిర్మూలమైనంతనే జీవత్వం నశిస్తుంది. అప్పుడు సమాధి స్థితిలో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి బ్రహ్మానుభవాన్ని పొందేది బ్రహ్మమే కాని జీవుడు కాదు. అమ్మా చెప్తారా? ఓకే అమ్మా. ఎవరైనా చెప్తున్నారమ్మా? మీరు చెప్పండి అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను సారీ అమ్మా, నాకు కొంచెం ఛార్జ్ అయిపోయింది, చూసుకోలేదు. నేను మళ్ళీ పెట్టుకునేసరికి లేట్ అయిందన్నమాట. ఓకే. సమాధి తత్వం అంటే పిట్ట తన గూడు ధ్వంసమైనప్పుడు ఏం చేస్తున్నది? ఆకాశంలోకి ఎగిరిపోద్దట. తన గూడు ధ్వంసం చేయనప్పుడు, అంటే తన గూడు పెట్టుకున్న పిట్ట ఆ గూడుని ఎవరో ధ్వంసం చేస్తారు. అప్పుడు వచ్చి చూసుకుంటుంది. అది ఏం చేస్తుంది? గూడు లేకపోతే వెంటనే ఏం చేస్తుంది? ఆకాశం ఎగిరిపోతుంది. మరి ఎక్కడ ఉంటుంది? అలాగే మన శరీరం కూడా స్ఫురణ పోతే బాహ్య ప్రపంచాన్ని స్ఫురణ దర్శించగానే జీవాత్మ పరమాత్మకి వెళ్ళిపోతుందట. పరమాత్మ ఆకాశానికి వేసి వెళ్ళిపోతుందట. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన ఈ భౌతిక స్థితి పోతుందో కంప్లీట్ గా అలా సమాధి స్థితికి వెళ్ళిపోద్దట ఈ శరీరం కూడా, ఒక పక్షిలాగా. అంటే దివ్యత్వం స్థాపించడానికి ముందు మానవత్వం నమసుకోవాలి. మానవత్వం పోతేనే దివ్యత్వంలోకి వెళ్తాం. అది గూడు ఎదిగిపోతే ఎప్పుడైతే పెట్టేట పైకి వెళ్ళిందో, మనం కూడా ఇట్లా ఒక మానవత్వం అది పోతే, అంటే నేను 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 అనే ఆ తత్వం పోతే దివ్యత్వంలోకి వెళ్ళిపోతాం. అది ఆనందమయం. అదే ఆనందమైనటువంటి ఒక బ్రహ్మపదం అన్నమాట. ఆ జగజ్జన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ జగజ్జన్ని సాత్కరించడానికి ముందు ఈ దివ్యత్వం సమసిపోవాలి. ఈ దివ్యత్వం కూడా పోవాలి. అప్పుడు దివ్యత్వం కూడా అంటే ఆ శివుడు యొక్క ఆ రొమ్ము మీద కదా ఆనందమయ తన భవ్య నాట్యాన్ని నడుపుతుంది. అంటే ఆ పరమాత్మ ఆ జగజ్జన్ యొక్క ఆ శివతత్వం దగ్గరే వెళ్ళిపోతున్న మనసట. అప్పటికి ఏమీ ఉండదు, శూన్యమైపోతాం అనమాట. ఎట్లా అంటే కర్పూరం వెలిగించినప్పుడు ఏమీ మిగలదు. కర్పూరం వెలిగిస్తాం అనుకో, కనీసం కామన్గా వెలిగిస్తే ఆ పొగన్న పడుతుంది, కాస్తంత మసి అన్న పడుతుంది. కానీ కర్పూరం వెలిగించినప్పుడు ఏమీ మిగలదు. ఓ పళ్ళెంలో పెట్టి కర్పూరం బిళ్ళ వెలిగిస్తాం అనుకోండి, ఏమీ మిగలదు. నిత్యానిత్య వస్తు విచార పరిసప్తమైనప్పుడు ఉత్తమ సమాధి ప్రాప్తించినప్పుడు నువ్వు, నేను, ప్రపంచం అనే స్మరణ ఉండదు. అలాగే ఎప్పుడైతే సమాధి స్థితి పొందుతామో, ఎప్పుడైతే దివ్యత్వ స్మరణ వచ్చిందో, అప్పుడు నేను, నువ్వు, నేను ఎక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది, అమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడున్నాడు, భర్త, పిల్లలు ఏమీ గుర్తురావు. ఎందుకంటే అప్పుడు అంతఃకరణ బ్రహ్మలో లేచిన, ఎందుకంటే లోపల మనసులో కంప్లీట్ గా బ్రహ్మలో లయమైపోతుంది మనసు. అందుకని ఏదే గుర్తురాదట. అహంకారం నిర్మూలమైనంతనే జీవత్వం నశిస్తుంది. నీ లోపల అహంకారం, అహంకారం అన్నీ పోతాయి. ఆ పోయినప్పుడు అసలేంటో నువ్వు తెలుస్తుంది అనమాట. నువ్వేంటో తెలుసుకుంటావు. నువ్వు ఈ జీవుడు కాదు, ఆ బ్రహ్మని అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడే సమాధిలో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి బ్రహ్మానుభవాన్ని పొందేది బ్రహ్మే కానీ జీవుడు కాదు. ఇప్పుడు బ్రహ్మానుభవం పొందాలంటే ఈ జీవుడితో ఏం సంబంధం లేదు. ఆ నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మానంద స్థితే, అది స్థితే వేరు. అదే బ్రహ్మానందం, అదే బ్రహ్మం. నీవు జీవుడు కాదు, నువ్వు బ్రహ్మం అని అప్పుడు తెలుస్తుంది అనమాట. దానికి ఎంతో సాధన కావాలి. సాధన చేయగా 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 అలాంటి స్థితి వస్తుంది అని చెప్తున్నారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనస్సా సహా అన్నట్లు బ్రహ్మం అవాజ్మనస గోచరమని ఒక భక్తుడు వాదించగా గురుదేవులు ఇలా ఎత్తి చూపుతూ పలికారు. అది సరికాదు. పరిమితమైన మనస్సుచే భగవంతుడిని తెలుసుకోవటం మనటం నిజం, సందేహం లేదు. కానీ శుద్ధ మనస్సుతో అతన్ని తెలుసుకోవచ్చు. శుద్ధ మనస్సు అన్నా శుద్ధ బుద్ధి అన్నా ఒక్కటే. కామిని కాంచనాల పట్ల మోహంతో ఇంద్రియబద్ధమైన సంకుచిత బుద్ధిచే లేక పరిమితం సాపేక్షమైన మనస్సుచే అతన్ని గ్రహించలేమనడం నిజం.
మనస్సు సాధనతో ఇంద్రియ లోలతను బాపుకొని శుద్ధి కాగలదు. విషయ వాసనలను, కోరికలను, మోహరాగాలను తొలగించుకొని అఖండాత్మతో ఐక్యం పొందవచ్చు. పూర్వ మహర్షులు భగవత్ సాక్షాత్కారం పొందినది ఈ విధంగానే కదా! అఖండాత్మ స్వరూపుడైన భగవంతుణ్ణి మహర్షులు శుద్ధ మనస్సు చేతనే దర్శించగలిగారు. ఆ శుద్ధ మనస్సే ఆత్మగా వారు గ్రహించగలిగారు. ఉమ్. ఎత్తో నాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఈ వేదంలో ఉందన్నమాట. అట్లే బ్రహ్మ అవాంగ్మయ గోచరం, అంటే బ్రహ్మ మనకు కనపడినట్టు ఆకారం అది. ఒక భక్తుడిగా వాదించ గురుదేవులు ఇలా చెప్పారంట. ఏంటండి మనం అసలు ఆ బ్రహ్మ కనపడ్డు కదా మనకి అని అన్నాడట. అప్పుడు గురుదేవులు ఇట్లా చెప్తున్నారట, అది సరికాదయ్యా, పరిమితమైన మనసు వచ్చే భగవంతుడు తెలుసుకోవాలి. మామూలుగా ఇప్పుడు కూర్చున్న భగవంతుడు చూపించుకోనంటే ఎవరు చూపిస్తారు? మామూలు ప్రభుత్వం మన ఈ ఉన్న పరిస్థితుల్లో భగవంతుడు తెలుసుకుని కనపడ్డు, అందుకని భగవంతుడు లేడంటామా? కాదు కదా. అది ఇట్లా ఉన్నప్పుడు మన మనసు ఇట్లా ఉన్నప్పుడు కనపడ్డు, సందేహం లేదు. కానీ శుద్ధ మనసు అంటే మనసులో ఏ వికారం లేకుండా, నాది నేను అని మమకారం అహంకారాలన్నీ లేకుండా, కల్మషం లేకుండా, ప్రకృతి అంతా ఒకటేనని ఏకాత్మభావంతో మనసు మలినం లేకుండా ఉన్నట్టయితే అప్పుడు మనం అతను తెలుసుకోవచ్చు. శుద్ధ మనసు అన్న శుద్ధ బుద్ధి అన్న ఒకటే. అంటే కామినీ కాంచన మీద, డబ్బుల మీద, ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళకి మగాళ్ళ మీద, మగాళ్ళ మీద అన్ని అలాంటి మోహం లేకుండా ఇంద్రియబద్ధమైనటువంటి సంకుచిత బుద్ధిచే, లేక ఒక పరిమితం సాపేక్షమైన మనసుతో అతన్ని గ్రహించలేమంటాం నిజం. మామూలుగా అంటాం గ్రహించలేం, కానీ మనం నిజంగా కూడా నిష్కలమైనటువంటి మనసు ఉండి శుద్ధ మనసుతోటి మనం ఆయన గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ ఈ మోహాలన్న ఇంద్రియాలతో ఉంటే తెలుసుకోలేము. మనం సాపేక్ష అయినట్టు మనసు అతను గ్రహించడం నిజం. మనసు సాధనతో ఇంద్రియాలను వాక్కొని శుద్ధం కాగలదు. ఈ విషయ వాసనలు, కోరికలు, మోహాలు, రాగాలు ఇవన్నీ తొలగించుకుంటే అప్పుడు అఖండాత్మలో ఐక్యం పొందుతాం. అట్లా పూర్వంగా మహర్షులు భగవత్ సాక్షాత్కారం పొందారు. ఈ విధంగానే కదా అఖండాత్మ స్వరూపుడు భగవంతుడిని, అంటే అఖండమైన ఆత్మస్వరూపుడు భగవంతుడు. మరి ఆ భగవంతుడిని పొందాలి అంటే మహర్షులు శుద్ధ మనసుతో పొందారు. ఆ శుద్ధ మనసే ఆత్మ వాడు గ్రహించారు. మరి మనం ఎంత గ్రహించగలదు? మనం గ్రహించాలంటే ఏం చేయాలి? మనం కూడా ఆ శుద్ధ మనసు తెచ్చుకోవాలి. కల్మషం లేనటువంటి మనసును పొందితే తప్పకుండా భగవంతుడు మనకు కనపడతాడు. అలాంటి మనసు ఎప్పుడు వస్తుంది మనకి? నిరంతరం ధ్యానం చేస్తే ఆ చేసే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్తున్నారు. మనస్సు, బుద్ధి మలినాలై ఇంద్రియబద్ధమై ఉన్నంత వరకు భగవంతుడు అతడికి అతీతుడుగానే ఉంటాడు. కానీ అవి పరిశుద్ధం అవగానే భగవంతుడు అతడికి సాక్షాత్కరిస్తాడు. కామ లోభాలు చేరి మనస్సును మలినపరుస్తున్నాయి. హృదయంలో అవిద్య రాజ్యం చేస్తున్నంత వరకు మనోబుద్ధులు ఎప్పటికీ పరిశుద్ధం కాజాలవు. సాధారణంగా మనస్సు, బుద్ధి పరస్పర భిన్నాలని చెప్పడం కద్దు. కానీ అవి పరిశుద్ధమైనప్పుడు ఏకమై చైతన్యంతో లయిస్తాయి. అప్పుడు చైతన్య స్వరూపుడైన భగవంతుడు చైతన్యానికే సాక్షాత్కరిస్తాడు. కరెక్ట్. ఎప్పుడైతే బుద్ధి, మనస్సు మలినాలై ఇంద్రియాలన్నీ కూడా ఉంటుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, తీగా ఉంది, తెల్లగా ఉంది అని ఇట్లా వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, డబ్బులు కావాలి, అలా ఉన్నంతసేపు భగవంతుడు మనకు కనపడ్డు. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధం అవగానే, ఎప్పుడైతే లేకుండా నేను నువ్వు లేదు ఉందో ఒకటే అని గ్రహించి ఎప్పుడు సాధన చేసేవాడికి తప్పకుండా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఈ కామలోభాలు చేరి మనసును మళ్ళీపరుస్తున్నాయి. నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు వాళ్ళ మీద కోపం, వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే కోపం, ఇవన్నీ ఉంటే మనసు మలినమైపోతుంది. మనసు మలినమైనప్పుడు అవిద్య అంటే అది తెలివి తక్కువతన్నమాట. అది రాజ్యం వెళ్తున్నంత వరకు మనోబుద్ధులు ఎప్పుడు పరిశుద్ధం కావు. ఎప్పుడైతే మనసు బుద్ధి పరస్పర భిన్నాలు, మనసు ఒకటి చెప్తే బుద్ధి ఇంకో రకం చెప్పుద్ది అనమాట. అలా ఉంటే కానీ అప్రశుద్ధమైనప్పుడు ఏకమై చైతన్యం లయిస్తాయి. అప్పుడు చైతన్య స్వరూపుడైన భగవంతుడి చైతన్యాన్ని సాక్షి ఎప్పుడైతే కంప్లీట్ గా మనసు బుద్ధి లయమైపోతుందో, ఒకటైపోతుందో, నాకు భగవంతుడు సాక్షాత్కారం కావాలి అని కూర్చుంటాడు భగవంతుడు, అప్పుడు తప్పకుండా భగవత్ సాక్షాత్ కలుగుతుంది అని చెప్తున్నారు గురువుగారు. సమాధి సంజనితమైన విజ్ఞానం. సమస్త ప్రకృతి నుంచే వేరుపరిచి ఆత్మను తెలుసుకోవటమే జ్ఞానం. విచారణ చేత ప్రకృతిని తొలగించటంతో సమాధి స్థితి లభిస్తుంది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. విజ్ఞానం అంటే పరిపూర్ణంగా తెలుసుకోవటం అని భావం. కొందరు జున్నును గురించి కేవలం విని ఉంటారు, మరికొందరు కేవలం చూసి ఉంటారు, మరికొందరు రుచి చూసి ఉంటారు,
దాని గురించి కేవలం విని ఉన్నవాడే అజ్ఞాని, చూసి ఉన్నవాడు జ్ఞాని, ప్రత్యక్షంగా రుచి చూసినవాడు విజ్ఞాని. అంటే అతడి పరిపూర్ణమైన జ్ఞానం పొందినవాడు. భగవంతుణ్ణి దర్శించి ఆప్తునితో మాదిరి అతడితో అంతరంగిక సంబంధం కలిగి ఉండడం విజ్ఞానం అనబడుతుంది. అసలు విజ్ఞానం అంటే ఏంటి అని చెప్పి సమాధి విజ్ఞానం అంటే సమాధి రూపంగా తెలుసుకున్న జ్ఞానమే విజ్ఞానం. జ్ఞానం వేరు, మళ్ళీ విజ్ఞానం వేరు. ఎట్లా అంటే సమస్త ప్రకృతి నుంచి వేరుపరిచి ఆత్మ తెలుసుకోవటం జ్ఞానం. ఈ ప్రకృతిలో ఏమి లేదు, చూసేదంతా ఏమి లేదు. దృశ్యం పరిస్థితి, ఏ పశ్చిమ దృశ్య అన్న దృశ్యం నశ్యతి అంటారు. అంటే మనకు కనిపించేటువంటి దృశ్యాలన్నీ నశించిపోయాయి. ఈవెన్ నువ్వు నేను కూడా నశించిపోయేవాళ్ళమే. ఎందుకంటే మనకు కనపడుతున్నాం కదా, మనకు కనపడేవన్నీ నశించిపోయాయి అని తెలుసుకోవడమే నా లోపల ఉందే అది ఆత్మ. ఈ ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. విచారణ చేయాలి. ఎట్లా కనపడుతుంది మరి అది విచారణ? ఇది కాదు, ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదు అనుకుంటూ పోతే అప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఎట్లాంటి విజ్ఞానం, పరిపూర్ణ విజ్ఞానం అంటే ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జున్నును చూసి కొంతమంది వింటారు, కొంతమంది చూసి ఉంటారు, కొంతమంది రుచి చూసి కూడా ఉంటారు. దాని గురించి కేవలం విన్నవాడంటే అజ్ఞాని. ఊరికే జున్ను అంటే ఇలా ఉంటుందట, ఇలా ఉంటుందట, తెల్లగా ఉంటుందట, ఇలా ఉంటుందట అని అన్నాడు అనుకో, అది అజ్ఞాని. చూసి ఉన్నాడు అతకని జ్ఞానం ఏం చేస్తాడంటే తిని ఉంటాడు, చూసి ఉంటాడు. చూసి ఓహో ఇది ఆ జున్ను అంటే, ఇది పాలతో చేస్తారా, ఇది తెల్లగా ఉంటుందా, దీనిలో బెల్లం వేస్తారా అని చూస్తాడు, అతను జ్ఞాని. ఇంకా ప్రత్యక్షంగా రుచి చూస్తాడు, తిని చూస్తాడు అనుకోండి, అతను విజ్ఞాని. నాకు పూర్తిగా అన్ని తెలిసిపోయింది కదా, జున్ను అంటే మొత్తం పూర్తి అవగాహన అయిపోయింది. అలాగే భగవంతు దర్శించడంలో ఆప్తే మరి అతనితో మాట్లాడవచ్చు, సంబంధం కలిగి ఉండొచ్చు, ఏది కావాలంటే అడగవచ్చు. అది దాన్ని విజ్ఞానం అంటారట. మొదట నువ్వు నీతి ఇది కాదు అనే విచారాల మార్గాన్ని అవలంబించాలి. బ్రహ్మం ఈ ప్రపంచ భూతాలు కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు. బ్రహ్మం ఈ తత్వాలన్నింటికి అతీతం. మేడ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు విడవాలి. మెట్లే మేడ కాదనటం నిజం. కానీ నువ్వు మేడ ఎక్కగానే ఏ ఇటుకలు, సున్నం, ఇసుక మొదలైన వాటితో మెట్ల వరుస నిర్మింపబడిందో వాటితోనే మేడ నిర్మింపబడిందని గ్రహిస్తావు. ఏది బ్రహ్మమో అదే తత్వజ్ఞులు తెలిపే 24 తత్వాలతో కూడిన జీవ జగత్తులే ఉంది. ఏది ఆత్మో అదే పంచభూతాలవుతుంది. ఆత్మ నుంచి వెలువడి ఉంటే ఈ భూమి ఇంత గట్టిగా ఎందుకుందని మీరు అడగవచ్చు. ఈశ్వర సంకల్పానికి అసాధ్యం ఏదీ లేదు. శుక్ల శ్రోణితాల నుంచి అస్థులు, మాంసము నిర్మితాలవడం లేదా? సముద్రపు నురుగు ఎంత గట్టిపడుతుందో చూడండి. మొదట మనం ఏం చేయాలన్నమాట, మనం ప్రకృతి చూస్తున్నాం కదా, ఆ చూసే అన్నిటి కూడా ఇది ఆత్మ అంటే ఇది కాదు, నేతి అంటే ఇది కాదు, ఇది కాదు. సంస్కృతంలో నేతి అంటారు అనమాట. ఇది కాదు అంటారు అని. ఇది కాదు, అరే నేను చూస్తున్నాను, ఇది నాశనం అయిపోతుంది కనుక ఇది కాదు అని ఏది కనపడుతుందో దాన్ని ఇది కాదు. ఎందుకంటే ఆత్మ శాశ్వతం. ఇప్పుడు కనపడేయన్నీ అశాశ్వతం కనుక ఇది అశాశ్వతం కాదు, ఇది ఆత్మ కాదు. ఇంకా ఇలా ఎతకాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి అని ఎప్పుడు ఇది కాదు అనుకుంటూ వెళ్తే, అంటే ఈ పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, ఇవన్నీ కావు. బ్రహ్మం ఈ తత్వాలకి అతీతుడు కనుక ఒక మేడ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టుని విడవాలి. ఒక మెట్టు విడిస్తే రెండో మెట్టు ఎక్కుతాం, రెండోది ఎక్కితే మూడోది ఎక్కుతాం, మూడోది వదిలితే నాలుగోది వదలాలి, అప్పుడు 5. అట్లా ఎప్పుడైతే మేడ మెట్లు ఇది కాదు, ఈ మెట్టు కాదు, ఇంకా మేడ ఇంకా రాలేదు, ఇది కాదు అనుకుంటే పైకి ఎక్కుదాం. కానీ నువ్వు మేడ ఎక్కగానే ఆ మేడ ఎట్ట తయారు, ఇటుకలు, సున్నం, ఇంకా ఇనుము మొదలైనతో నిర్మించబడిందని తెలుసుకుంటావో అప్పుడు ఏది బ్రహ్మం అది అంటే ఇది కాదు అనుకుంటే పైకి వెళ్ళావు. అలాగే నువ్వు ఈ ప్రపంచంలో కనపడే ఇది కాదు అనుకుని లోపల జగత్తులో ఇది కాదు అనుకుంటా వెళ్తావో అప్పుడు నీకు ఆత్మ ఏంటో తెలుస్తుంది అన్నమాట. భూమి ఇంత గట్టిగా ఎందుకుందని మీరు అడగవచ్చు. ఈశ్వర సంకల్పానికి అసాధ్యం ఏది లేదు. ఈశ్వరుడు ఎలా సృష్టి ఎలా వస్తుంది? ఎట్లా అంటే ఈ మగవాళ్ళలో ఉన్న శుక్రం, ఆడవాళ్ళలో ఉన్న సోడితో రెండు కలిస్తేనే నీకు ఒక జీవం పుట్టింది కదా. మరి ఆ జీవం వల్ల అస్థి ఉంది, మాంసం ఉంది, రక్తం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఎన్ని నిర్మితాలు. ఇప్పుడు మరి సముద్రపు నీకు ఎంత గట్టి పడుతుంది, సముద్రం నుంచి ఉప్పు తయారవుతుంది, మనకి నీరుగానే కనపడుతుంది, మనకి ఉప్పు కనపడదు, కానీ తర్వాత ఉప్పు అయిపోతుంది కదా. ఇలాగే మనకు కూడా మనసు ఇది కాదు అనుకుంటా వెళ్తే అప్పుడు బ్రహ్మం కనపడతాడు, అప్పుడే అదే ఆత్మ అని తెలుసుకుంటావు. అంతేగా సాధన చేయకుండా కావాలంటే ఏది అవ్వదు.
కష్టపడకుండా ఏది రాదు కదా. అలాగే కష్టపడాలి. అమ్మో ఇంత కష్టం అంటే మరి నీ లాభం పొందాలంటే కుదరదు కదా. ఒక్కసారి బ్రహ్మ సాక్షాత్కారం కంటే ఇక ఆ తర్వాత కష్టం ఉండదు నీకు అని తెలుసుకోమంటాడు. విజ్ఞానం పొందాక మానవుడు సంసారిగా జీవించగలడు. ఎందుకంటే అతడప్పుడు చరాచర ప్రపంచమంతా బ్రహ్మమే అని, బ్రహ్మం ప్రపంచానికి బాహ్యంగా లేదని విస్పష్టంగా గాంచుతాడు. శ్రీరామచంద్రుడు విజ్ఞానాన్ని పొంది సంసారంలో ఉండడానికి నిరాకరించినప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: రామా, ప్రపంచం బ్రహ్మానికి బాహ్యంగా ఉన్న పక్షంలో నువ్వు దాన్ని పరిత్యజించవచ్చు. అప్పుడు రామచంద్రుడు మౌనం పాటించాడు. ఎందుకంటే బ్రహ్మానికి బాహ్యంగా ఏదీ లేదని రామచంద్రుడు చక్కగా గ్రహించి ఉన్నాడు. విజ్ఞానం పొందాక మానవుడు సంసార జీవితం అంటే ఇప్పుడేమో జీవించలేకున్నాం, ఇటు అటు కొట్లాడుకుంటున్నాం, ఇది అవునా కాదా అవునా కాదా. కానీ ఎప్పుడైతే విజ్ఞానం పొందావో అప్పుడు మానవుడు సంసారిగా కూడా ఉండగలడు. ఎందుకంటే అప్పుడు ఈ చరాచర ప్రపంచం అంతా బ్రహ్మేం తెలిసిపోయింది. అంతకుముందు తెలియక సందేహంతో ఉన్నాడు, ఇప్పుడు అన్నీ తెలిసిపోయింది. కానీ బ్రహ్మ ప్రపంచానికి బాహ్యం కలిగాడని కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకసారి శ్రీరామచంద్రుడు అంట విజ్ఞానాన్ని పొంది బాగా జ్ఞానం పొందాడు. సంసారం తనకి విచారించాడు. అబ్బాయి ఏంటి సంసారం ఏంటి, 18 ఏళ్ళు 14 ఏళ్ళ టైంలో శ్రీరామచంద్రుడు ఏంటి ఈ ప్రపంచం ఏంటి, పుట్టడం సావడం అంతా ఏంటి, ఎందుకు అసలు ఈ జన్మ ఏంటి అని అనుకున్నాడు. అనుకుని వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే, వశిష్ఠుడు కులగురు కదా, ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే చెప్పాడు దాన్ని, అయ్యా నువ్వు దాన్ని ప్రయత్నించవచ్చు. కానీ అప్పుడు చెప్పాడట, విజ్ఞానం పొందినప్పుడు, రామ ప్రపంచం బ్రహ్మానికి బాహ్యంగా ఉందనుకుంటున్నావు నువ్వు, ఇంకా నువ్వు బ్రహ్మానికి నీ లోపలికి వెళ్ళిపోవు. నీ లోపల చూస్తే నేను ముందంతా బ్రహ్మమే అన్నప్పుడు ఇంకా దాన్ని పరిధించడం ఉంది అని చెప్తే అప్పుడు రామచంద్ర మౌనం పాటించాట. ఓహో ఇదా అని చెప్పి తర్కించలేదు, మౌనం పాటించాడు. ఎందుకంటే బ్రహ్మాని వాణి ఏది లేదని రామచంద్ర తెలుసుకున్నాడు. బయట ఏమి లేదు, ముందు లోపలే ఉంది కదా, ఇంకా దానికి ఇంకా మనం ఎందుకు అనుకోవడం, ఇంకా సందేహం ఏంటి అనుకున్నట్టు. అందుకని గురువు కావాలనేది. అందుకే వశిష్ఠ మహాగురువు, గురువు కావాలని, ప్రతి ఒక్కరికి గురువు కావాలంటే గురువు వల్లే ఇలాంటి సందేహాలు నివృత్తి అవుతుంది అని చెప్తున్నారు అనమాట. చదవమ్మా. సంగీతంలో స్వరాలు ఆరోహణ క్రమంలో ఉచ్చ స్థాయిని పొంది అవరోహణ క్రమంలో మళ్ళీ తక్కువ స్థాయిని పొందేటట్లు సమాధి స్థితిలో అద్వైతానుభవాన్ని పొందాక బాహ్యలోకానికి దిగివచ్చి అహం స్మరణతో ఉండవచ్చు. దుప్పలన్నింటినీ ఒక్కోటిగా ఒలిచి అరటి దూటని గైకొని దాన్ని అందులోని ముఖ్య భాగంగా గ్రహిస్తాం. కానీ తర్వాత మళ్ళీ దుప్పలు అరటి చెట్టువేని గ్రహిస్తాం. బోధన సంపూర్ణమైన దానిగా చేయడంలో దొప్పలు దూట కూడా సమానంగానే అవశ్యాలు కదా. అది అంటే ఏమిటంటే సంగీత స్వరాల్లో ఆరోహణ అవరోహణ ఉంటాయి కదా, వచ్చేసి నీచే కిందకి పైకి అనేది ఉంటాయి. అవరోహణ ఆరోహణ అంటే అవి తక్కువ బట్టి ఉంటాయి. ఆ సమాధిలో కూడా అద్వైత అనుభవాన్ని పొందాక బాహ్యాలను దిగొచ్చి అహంస్మరణతో ఉండొచ్చు. ఏ విధంగా అయితే మనం సంగీతం నేర్చుకుంటే కిందకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి, స్వరాలు కొన్నిసార్లు కొన్ని కిందకి పలికే స్వరాలు ఉంటాయి, కొన్ని పైకి పలికే స్వరాలు, అందుకే కిందకి పైకి వెళ్తూనే ఉంటుంది. అట్లాగే మనం కూడా ఎంత సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా అప్పుడు మనం బాహ్యంలోనికి రావచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు. ఎట్లా అంటే ఏ రకంగా అయితే మనం దొప్పలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి అరటి దొప్పల్ని తీయాలంటే ఒక్కొక్క దాన్ని తీసి లోపల ఉన్నటువంటి భాగాన్ని తీసుకుంటారో అది అరటి చెట్టు నుంచి వచ్చింది అని తెలుసు కదా మనకి. అలాగే మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, మన లోపల నుంచే వచ్చింది అని తెలుసుకున్నట్టుగానే ఈ దూట ఎట్లా వచ్చిందో లోపల నుంచి, అలాగే మన మనసు కూడా లోపల నుంచి వచ్చింది, మన లోపలే ఉందంతా అని తెలుసుకుంటాడు అని చెప్పి. మారేడు పండు భాగాలను పరిశీలించినప్పుడు చిప్ప, గింజలు, గుజ్జు అవి విభాగిస్తాం కదా. ఇప్పుడు వీటిలో ఏది మారేడు పండు? మొట్టమొదటి మనం చిప్పను, తర్వాత గింజను, అప్రధానాలను విడిచిపెట్టి చివరకు గుజ్జును వేరుగా గైకొని దాన్ని నిజంగా పండును కొంటాం. కానీ దేనికి గుజ్జు ఉందో దానికి గింజలు, చిప్ప కూడా ఉన్నామనే భావన తర్వాత కలుగుతుంది. ఇవన్నీ కలిసే పండవుతుంది. అలాగే భగవంతుణ్ణి నిర్గుణ అవస్థలో సందర్శించాక ఏ భగవంతుడు స్వతసిద్ధంగా నిత్యుడో అతడే లీలామయుడే జగద్రూపాన్ని దాల్చి ఉన్నాడని బోధపడుతుంది. ఒక మామిడి పండును చూస్తే దాని భాగాలు చూస్తే ఏమనుకుంటున్నాం, ఏది మనం పనికొస్తుంది, ఆ పై చిప్పల లేకపోతే గింజ గుజ్జ అని విడిగా ఉంటాయి. కానీ వీటిలో మామిడి పండు ఏది మరి, ఈ మొదటి చిన్న చిప్పను చూసిన తర్వాత గింజలను అప్రధానం అనుకుని గింజలు పడేసేస్తున్నాం అనుకుంటాం. కానీ గుజ్జును వేరుగా గైకొని దాన్ని నిజంగా పండు అనుకుంటాం. కానీ దేని గుజ్జు ఉంది, నిజమే గుజ్జే ఉంది, ఆ గుజ్జు మనకు కావాలి.
కానీ పండంతా గుజ్జే కాదు కదా, దాంట్లో గుజ్జు ఉంటాయి, గింజలు ఉంటాయి, చెప్ప ఉంటుంది, ఇవన్నీ ఉంటేనే మనకు అది నేడు పండు అవుతుంది. ఇవన్నీ కలిసే పండు అవుతుంది. ఇలాగే భగవంతుడు కూడా, భగవంతుడు నిర్గుణ అవస్థలో అంటే కనపడని రెండు ఉంటాయి. సత్సిద్ధంగా నిత్యుడు అతడే లీలాముడు ఆ జగద్రూపాన్ని దాచుకున్నాడని బోధపడుతుంది. మన పటంలో చూడొచ్చు, ఫోటోలో చూడొచ్చు, అక్కడ చూడ, కానీ అసలు నిజమైన రూపం ఏదో నీ మనసుకే తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఒకప్పుడు గురుదేవులు నరేంద్రుడిని నీ జీవితాదర్శం ఏమిటి అని అడిగారు. సమాధి నిమగ్నమై ఉండడమే అని నరేంద్రుడు జవాబిచ్చాడు. అప్పుడు గురుదేవులు ఇలా అన్నారు: నువ్వింత సంకుచిత మనుషుడివై ఉండడం తగదు. సమాధి స్థితిని అతిక్రమించు. సమాధి నీకు తృణపాయం. మరొకరితో గురుదేవులు ఇలా పలికారు: భావం, దివ్య భావం, పారవశ్యం, భక్తి ఇవే పరమావధి అనుకో అన్నారు. ఒకప్పుడు గురుదేవుడు అడిగాట నరేంద్రుడు, అంటే వివేకానందుని అడిగాట, అయ్యా నీ జీవితాదర్శం ఏంటి అసలు అడిగాట. అన్నట ఏముంటుంది, నాకు ఉంటే సమాధి స్థితి కలగడమే అన్నాడట. అప్పుడు గురుగారు అన్నాట, నువ్వెంత సంకుచిత మనసు అని నేను అనుకోలేదు. సమాధి స్థితిని కాదయ్యా, సమాధి స్థితిని అతిక్రమించాలి అన్నాడట. సమాధి స్థితి తృణప్రాయం అంటే చిన్నదంట, సమాధి స్థితిని కూడా అధిగమించాలి అన్నాడు. యాక్చువల్గా గురుదేవులకి ఆయన గురువు తోతాపురి చెప్పాడు. ఆ మాటే గురుదేవులకు వివేకానంద చెప్తున్నాడు అనమాట. మరొకరితో గురుదేవులు ఇలా పలికారు: దివ్య పారవశ్యం, భక్తి ఇదే పరమావధి. అంటే ఆ సమాధిని కూడా గురించి కూడా ఇంకా దాటితేనే దివ్య పారవశ్యం వస్తుందన్నమాట. విపరీతమైన ప్రేమ, ఆనందం కలుగుతుందట. ఇక అందులో ఏమి ఒళ్ళు తెలియదు. అది ఆ వామలో కలిసిపోవడం అంటే. అలా ఆయన పొందారు. ఆ పొందడం కూడా ఆయన గురువు తోతాపురి ద్వారా పొందాడు. అదే ఇప్పుడు వివేకానంద చెప్తున్నారు. అందుకనే మన గురు పరంపర అంటారు. మరొక సందర్భంలో గురుదేవులు నరేంద్రుడిని అదే ప్రశ్న వేసి అదే సమాధానం పొందారు. అప్పుడు గురుదేవులు అతన్ని ఇలా హెచ్చరించారు: ఏమిటేమిటి, నీకింతకంటే ఉత్తమాశయం ఉందనుకున్నాను. ఇలాంటి పక్షికాశయంతో, ఇలాంటి అసంపూర్ణాశయంతో నువ్వెలా సంతృప్తి పడగలవు? సర్వావలోకనమే నా బలం. నాకు ఇష్టమైన ఒక కూర ఉందనుకో, దాన్ని నేను వేపుడు కూరగా, ముద్ద కూరగా, పులుసుగా, పచ్చడిగా, నానా విధాలుగా ఆరగించి ఆనందించాలనుకుంటాను. భగవంతుణ్ణి నేను సమాధి స్థితిలో అవ్యయ ద్వితీయ బ్రహ్మంగా మాత్రమే కాక, సంఖ్యాభావం, దాస్యభావం మొదలైన వివిధ మనోహర భావాల మూలంగా అతన్ని నానావిధ దివ్య రూపాల్లో సందర్శించి ఆనందిస్తాను. నువ్వు ఇలాగే చెయ్యి. ఒక్కసారిగా జ్ఞానివి, భక్తుడివి అవ్వు అన్నారు పరమానంద. చాలా గొప్ప విషయాలు చెప్తున్నారు రామకృష్ణ వారు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే. ఇది మరొక సందర్భంలో గురుదేవులు ఏం చెప్పాడంటే నరేంద్రుడితోని, అంటే వివేకానందుడితో చెప్తున్నాడు. అదే ప్రశ్న వేశాడు, అదే సమాధానం పొందాడు. అప్పుడు గురుదేవులు అన్నంట, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని హెచ్చరించాడు. ఏంటి నీకు ఇంతకంటే ఉత్తమాశయాలు ఉండవా? నేను ఇంకా ఉన్నాయనుకున్నానే. ఇలా పార్శ్వం అంటే సగం 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 తెలుసుకుంటున్నావు నువ్వు. పార్శ్వాశయం అంటే సగం సందేహంతో ఉంటున్నావు. ఇలాంటి అసంపూర్ణ నువ్వు ఎలా సంతృప్తి పడుతున్నావు? నువ్వు పూర్తిగా అవలోకనం చేసుకోవాలి. సర్వావలోకనమే నా బలం. అంటే ఎలా అర్థం చేసుకో, పూర్తిగా అర్థం చేసుకోవడమే నా బలం. నాకు ఇష్టమైన కూర ఉందనుకోకలే, ఏదో వంకాయ కూర ఉందనుకోండి, దాన్ని వేపుడు చేసుకోవచ్చు, ముద్ద కూర చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇలా నానా విధాలుగా ఆనందించుకుంటాం. కూర బాగుంది, మనం వండుకునే తీతిలో వండుకుంటే ఎగురు కూర వేపుడు బాగానే ఉంటుంది, ముద్ద కూర బాగానే ఉంటుంది, పులుసు బాగానే ఉంటుంది, పచ్చడి బాగానే ఉంటుంది. ఈ రకంగా రకరకాలుగా ఆనందించాలి. అంటే భగవంతుడిని సమాధిలో చూసి ఆయనటువంటి ఎంతో అద్వితీయమైనటువంటి అతన్ని సఖ్యంగాను, దాస్యంగాను, అంటే ఆయన ఫ్రెండ్లాగా దాస్యంగా సేవ చేసి మొదలు వివిధ రకాల మనోహరాన్ని అతన్ని నానావిధ దివ్య రూపాల్లో సందర్శించి ఆనందిస్తాను. నువ్వు అలాగే చెయ్యి. ఒక్కసారిగా జ్ఞానివే, భక్తుడివే, రెండు అయిపో. నువ్వే భక్తుడు అయిపో, నువ్వే రానిపో. నువ్వు అన్ని వివిధ రూపాలు చూసి ఆయనతో ఎంతో ఆనందం గడిపేసి అని చెప్తున్నాడు. బ్రహ్మజ్ఞాని, వివిధ ముక్త టైం పురుషులు. అయిపోయినట్టుందమ్మా. 58 11 మనం ఉండేది.